వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్ళి వాదించడం ఎక్కడన్నా చూసారా? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అలా జరిగింది ఇప్పటివరకు లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదనలు ఆవిడే వినిపించారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఓటర్ లిస్టు మొత్తం వాటిని ప్రక్షాళన చేయడం కోసం అని చెప్పి ఎన్నికల కమిషన్ తీసుకొచ్చింది. దాని మీద ఆవిడ సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని కూడా చేపట్టి ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం వాదనలు వినిపించారు. జడ్జిలు కూడా చాలా ఆసక్తికరంగా చూశారు. బెంచ్ కూడా చాలా ఆసక్తికరంగా ఆవిడ వాదనలు వింది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. తో బయటికి ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు, కానీ లాయర్ మమత అవతారం ఎత్తి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రికార్డుకి చేరువయ్యారని చెప్పి కూడా అంటున్నారు. సో ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులేమో ఆవిడ మాట్లాడినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ వాళ్ళ చర్యలను వాళ్ళు సమర్థించుకున్నారు. ఎస్ఐఆర్ ఎందుకు తీసుకొచ్చాము, ఏమవుతోంది, అలాగే బెంగాల్లో బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు బెంగాల్లోకి ఎలా వస్తున్నారు అంటే బీఎస్ఎఫ్ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసింది మమతా బెనర్జీ గతంలో. సో దాన్ని కూడా ఉటంకిస్తూ ఇగో ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఆర్మీ మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళ పనిని ఇబ్బంది పెట్టేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కోర్టు అయితే ఫిబ్రవరి 10వ తేదీలోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పింది. నిష్కారణంగా ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగించకూడదని కూడా స్పష్టం చేసింది ధర్మాసనం. అది అక్కడికక్కడ అయింది. సో ఈవిడ చెప్పేటువంటి వాదనలో ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఓటర్ పేర్లను తొలగించడానికి ఉపయోగపడుతోంది. మైక్రో అబ్జర్వర్లను కేవలం బెంగాల్లోనే నియమించారు. పంట కోతల సమయంలో పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మొత్తం అన్ని కూడా చెప్పారు. అలాగే బతికున్న వాళ్ళని కూడా చచ్చిపోయినట్లు చూపిస్తూ ఓట్లు తొలగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పని సూర్యకాంత్ గారి నేతృత్వంలో ధర్మాసనానికి ఆవిడ అభ్యర్థన. సరే, లాయర్ని పెట్టుకోవచ్చు, బట్ ఆవిడే వాదిస్తే, నేను చెప్తేనే దీనికంటూ ఒక పవర్ యాడ్ అవుతుంది అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి సుప్రీంకోర్టులో లాయర్ అవతారం ఎత్తి దీనికి సంబంధించి చాలా చక్కగా చెప్పారు. అలాగే జస్టిస్ క్రయింగ్, న్యాయం ఏడుస్తోంది అన్నటువంటి కామెంట్ కూడా ఆవిడ చేయడం జరిగింది. మమతా బెనర్జీ వాదనలకి మరి 10వ తేదీన వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎలా ఉంటుంది, మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది దీని మీద అనేది లెట్స్ వెయిట్. బట్ లాయర్ అమ్మగా మమతా బెనర్జీ వాదన మాత్రం అద్భుత అని అంటున్నారు. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.